ఇప్పటికి వీడియోస్ పోస్ట్ చేసి అయితే 13 డేస్ అవుతుంది. బట్ నాకు ఈ మధ్యలో కొంచెం వర్క్ ఉండి కుదరకపోవటం వల్ల నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. లాంగ్ ఫ్రాక్ విత్ బోట్ నెక్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఆ మెజర్మెంట్స్ తీసుకున్న దాన్ని ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి అనేది చూపించాను కదా. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి నేను అందరికీ చూపిస్తూ స్టిచ్ చేసిన డ్రెస్. తను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసరికి నేను కుట్టిన తర్వాత తనకై తాను ఓన్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని నెక్స్ట్ డే తను వేసుకొని క్లాస్కి అయితే వచ్చింది. ఇక మన క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ లెంగ్త్లో బాడీ పొడవు కోసం తీసుకున్నంత 13.5 ఇంచెస్. ఇక్కడ నుంచి మీకు ఖర్చు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు. 14 ఇంచెస్కి ఒక మార్కింగ్. చెస్ట్ లూజ్ కానీ లేదా నడుము లూజ్ కానీ చూసుకొని దాని ప్రకారం దీన్ని మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. బాడీ పొడవుని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం యాడ్ చేసి 14 ఇంచెస్కి బాడీ పొడవుని తీసుకున్నాము. దీనికి ఒక స్ట్రైట్ లైన్. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది పైన షోల్డర్ ఎంత వచ్చింది? 7.5. షోల్డర్ ఎంతైతే ఉందో చంక పొడవు కూడా అంతే తీసుకోవాలి. 7.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా చంక పొడవు ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడికి చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 7.9 ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. 7.9కి ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చింది? 6.6 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. పార్ట్ చూపిస్తాను ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసరికి. అయితే ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఎక్కువ కావాలి. నార్మల్గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంటుంది, కానీ ప్రిన్సెస్ కట్లో ఇక్కడ మధ్యలో కటింగ్ వస్తుంది కాబట్టి దానికోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న మార్కింగ్స్కి ఒక లైన్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడైతే ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ నుంచి జస్ట్ క్లాత్ అనేది పెరుగుతుంది, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే. తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకోవాలన్నాము? 3 ఇంచెస్ షోల్డర్ కోసం. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకుంటే మిగిలింది 4.5 అనేది నెక్ కోసం తీసుకున్నట్టు. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది అప్పుడు కట్ చేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ ఉంటాయి కదా. తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ని డ్రా చేసేసుకోండి. దీని ప్రకారం కట్ చేసుకోండి. ఇది కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు, తర్వాత ఫ్రంట్ పార్ట్కి కావాల్సిన ఎక్స్ట్రా క్లాత్ అనేది అప్పుడు తీసుకుంటాము. ఇక్కడ కట్ చేసే ఎక్స్ట్రా క్లాత్ అనేది బ్యాక్ పార్ట్కి అవసరం లేదు, కానీ ఫ్రంట్ పార్ట్కి కావాలి కదా. కాబట్టి ఫ్రంట్ బ్యాక్ పార్ట్తో సమానంగా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది బ్యాక్ పార్ట్ నుంచి తీసేయచ్చు. దీన్ని సపరేట్ చేసేసుకోండి. ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయా మనం పెట్టిన మార్కింగ్? ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి డాట్స్ కోసం. ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక లైన్ కొట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది బ్యాక్ పార్ట్ నుంచి తీసేస్తున్నాం. సేమ్ మనం ఒక ఆ పార్ట్లో పెట్టుకున్న మార్కింగ్స్నే మళ్ళీ ఇక్కడ పెట్టినాం. షోల్డర్ కోసం 3 ఇంచెస్, ఈ మిగిలింది వచ్చేసరికి 4.5 ఇంచెస్ కదా. ఇక్కడ మనం నిన్న రౌండ్ షేప్ కోసం ఎంత పెట్టుకుందాం అనుకున్నాం? తన ఫుల్ నెక్ ఎంత? 6.5కి అనేది తీసుకున్నాం. తన ఫుల్ నెక్ వచ్చేసరికి ఈ 6.5లోనే మీకు ఇక్కడ రౌండ్ షేప్ రావాలి. తర్వాత ఇక్కడ డ్రాప్ షేప్ లేదా మీరు ఏ షేప్ పెట్టుకుంటే ఆ షేప్ రావాలని చెప్పి అన్నాం కదా. సో దానికోసం వచ్చేసరికి ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్కింగ్, తర్వాత 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని దీంట్లో నుంచి ఇక్కడ ఉన్న దానికి షేప్ అనేది డ్రా చేస్తాం. ముందు దీనికి ఒక బాక్స్ని తీసేసుకోండి. తర్వాత ఇలా షేప్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డ్రాప్ షేప్ కోసం వెడల్పు మీ ఇష్టం. 2 ఇంచెస్ తీసుకుంటారు. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, వెనక ఒక 2 ఇంచెస్, మొత్తం 4 ఇంచెస్ గ్యాప్లో మనం ఆ షేప్ తీసుకున్నట్లు. అదే 2.5 అంటే 5 ఇంచెస్లో
పర్సన్ యొక్క పర్సనాలిటీని బట్టి ఇక్కడ మనం హోల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద హోల్ వేసుకోగలిగితే హోల్ తీసుకోవచ్చు, లేదు చిన్న హోల్ అనుకుంటేనేమో చిన్నది తీసుకోండి. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఒక మార్కింగ్ చేస్తున్నాను షేప్ కోసం. ఇలా వచ్చిన దాంట్లో షేప్ అనేది మీ ఇష్టం, ఎలా తీసుకుంటారండి. కాబట్టి ఇలా తీసుకుంటాం, డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇంకా పెద్దది కావాలంటే మీ ఇష్టం పెద్ద పెట్టుకోవచ్చు, కానీ ఫిట్టింగ్ తర్వాత హోల్ అనేది పెద్దగా అవుతుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 3.5 ఇంచ్ అనేది నెక్ కోసం తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా ఒక 3.5 ఇంచ్. ఇంకా బోర్డ్ షేప్ అనేది డ్రా చేయాలి. మన కాలర్ నెక్లో మనం ఎంత డౌన్ లోపల తీసుకున్న లోతు కోసం, అలానే ఇక్కడ కూడా ఇక్కడ కరువు తిరిగే ప్లేస్లో 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి. దాని నుంచి దీనికి స్ట్రైట్ లైన్ ఇక్కడి నుంచి కొట్టాలి, లోపల నుంచి కాదు పెట్టాల్సింది. మీరు లాస్ట్ నుంచి దీని నుంచి దీనికి లైన్ కలిపేసి ఇప్పుడు ఇందులో షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కట్ కోసం వచ్చేసరికి ఇప్పుడు మన పైన నెక్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం స్టార్టింగ్ నుంచి ఒక 3.5 మార్క్ చేసుకొని ఇటువైపున వచ్చేసరికి ఇక్కడ నుంచి నేను 3.5 మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ను బట్టి పర్సనాలిటీ యొక్క చెస్ట్ను బట్టి ఇక్కడ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 3.5 మార్క్ చేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాము. ఇటువైపుకి వచ్చేసరికి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. మొత్తం ఎంత వస్తుంది? 1.5 ఇంచ్ అనేది వస్తుంది. తర్వాత చెస్ట్ పాయింట్ ఉంటుంది చూసారా, మిడిల్ ఆఫ్ ది చెస్ట్, పర్సన్ యొక్క మిడిల్ ఆఫ్ ది చెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎవరికైనా వచ్చేసరికి 10-10.5 మధ్యలో ఉంటుంది. సో పైనుంచి 10.5 ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడి నుంచి ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోండి, ఎందుకంటే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు దీనికి కలిపి లైన్ కొట్టేసేయండి. తర్వాత దీని నుంచి దీనికి ఇలా కలపాలి. ఓకేనా? ఇది కలిపేసిన తర్వాత ఇప్పుడు దీని నుంచి దీనికి ఆమ్ రౌండ్ చంక రౌండ్ ఉందా, ఈ చంక రౌండ్ లోపలికి షేపును అనేది ఇలా క్రాస్గా కరువు షేప్ లాగా తిప్పుకోవాలి. లైక్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా సంఖ దగ్గర ముడతలు రాకుండా వస్తాయి. ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ క్లాత్ అనేది తగ్గిద్ది. ఆ తగ్గిన క్లాత్ని ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ పెంచాం. అర్థమైందా? ఇక్కడ కట్ చేసి కుట్టినప్పుడు నాకు ఆ 1.5 ఇంచ్ తగ్గిపోయింది. ఆ తగ్గిన క్లాత్ను కవర్ చేయడానికి పెంచిందే ఇక్కడ. దానికోసం నార్మల్గా మీరు ఇక్కడ జస్ట్ ఊరికే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వేసేసుకున్నారనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ పెంచుతున్నాం కదా డాట్స్ కోసం, అలానే ఇక్కడ తీసేస్తున్నాం కాబట్టి కనీసం 2 ఇంచెస్ క్లాత్ అనేది ఇక్కడ పెంచుకోండి. ఒకవేళ చాలకపోతే ఇబ్బంది, కానీ సరిపోతే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు కదా. ఇది ఈ మధ్యలో అయితే మీరు ఇది ఏం చేయాలి, వెంటనే గుర్తు పెట్టేసుకోండి. ఒక యారో మార్కో ఏమో అంటే ఈ పార్ట్ దీనికి యాడ్ అవ్వాలని మర్చిపోయి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు, గుర్తుండదు. కాబట్టి ఏ పార్ట్ ఎక్కడ యాడ్ అవ్వాలి జస్ట్ ఒక యారో మార్క్ పెట్టేసుకోండి. ఇలా యారో మార్క్ పెట్టుకుంటే ఈ యారో టచ్ అవ్వాలని చెప్పేసి మీకు గుర్తుంటుంది. కొన్ని సైన్స్ అనేది కొన్ని గుర్తులు అనేది మనమే పెట్టుకోవాలి. ఈ యాక్చువల్గా మనం ముందే కట్ చేయాలి. ఒక
ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసాను, గుర్తుందా? ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మొత్తానికి కలిపి పైకి తీయండి. ఇలా తీయడం వల్ల మీకు సైడ్స్ క్రిందకి దిగినట్టు, క్రిందకి లాగినట్టు అనేది ఫ్రాక్ ఉండదు. కాబట్టి దానికోసం ఇలా తీసుకోండి. మొత్తానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏది సపరేట్ చేయకముందు ఇది కట్ చేసుకోవాలి. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో పాటు మొత్తం 17 ఇంచెస్ వచ్చింది కదా. 17 ఇంచెస్లో 11 ఇంచెస్ వచ్చేసరికి హ్యాండ్కి ఇంతవరకు తీసుకుంటున్నాం. నేను చెప్తా అన్నది కరెక్ట్గా ఇప్పుడు నేను వేసుకున్న హ్యాండ్ ఇక్కడ దాకా నార్మల్ హ్యాండ్ వస్తుంది. ఇక్కడ నుంచి అంబ్రెల్లా హ్యాండ్ టైప్లో వస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే 11 ఇంచెస్ వరకు, అంటే ఎల్బో అనేది తనకి 11 ఇంచెస్ వరకు ఎల్బో హ్యాండ్ లాగా వచ్చేసి అక్కడ నుంచి అంబ్రెల్లా స్టైల్లో వస్తుంది. సో దానికోసం 11 ఇంచెస్ని హ్యాండ్ లాగా తీసుకొని మిగిలిన 6 ఇంచెస్ని అంబ్రెల్లా హ్యాండ్ లాగా కట్ చేసుకుంటాం. కానీ దీనికి ఓన్లీ ఈ హ్యాండ్ వర్క్ లైనింగ్ ఉంటే సరిపోతుంది. కింద అంబ్రెల్లా స్టైల్కి అయితే లైనింగ్ లేకపోయినా ప్రాబ్లం ఏముంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఖర్చు కూడా కలిసి ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలానే. చంక రౌండ్ ఎంత అన్నది ఆర్మ్ రౌండ్ 7.5 వచ్చింది. 7.5 అన్నప్పుడు మనం ఎంత డౌన్ చేసుకోవాలి? ఓన్లీ 3 ఇంచెస్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. 7.5 అన్నప్పుడు 3 ఇంచెస్కి డౌన్ చేసుకొని దీనికి ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ 7.5 ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఏదైనా తగ్గితే ఎక్స్ట్రా తర్వాత యాడ్ చేస్తాము. ఓకేనా? ఇంత హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 4.5. కానీ 4.5 అనేది ఇక్కడ, కానీ 11 ఇంచెస్ ఎల్బో హ్యాండ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ లూజ్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి 4.5కి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇప్పుడు దీనికి కలిపి ఒక లైన్ పట్టేసేయండి. క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఒకవేళ మనకి సైడ్ చాలేదనుకుంటే ఇక్కడ ఉన్న క్లాత్స్ని మనం ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు సైడ్స్. ఇప్పుడు లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ కోసం. సో మనకి ఎటువైపు అయితే తగ్గిందో అటువైపు లోతు వచ్చేలా కరెక్ట్గా ఇక్కడ ఉన్న మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఉన్నాం కదా 1 ఇంచ్ అని చెప్పేసి, దాన్ని దీన్ని కలుపుతూ మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు వచ్చేలాగా. ఎటువైపులో తీసుకున్నాం అటు ఒక మార్కింగ్. ఇది ఇలా చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ క్లాత్ని కొంచెం క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. లేదు నార్మల్గా సరిపోయింది అనుకుంటే నేను యాస్టిస్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. అరేంజ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఉన్న దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలి ఖర్చు కోసం. ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ కట్ చేసుకోవాలి. కట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి కొంచెం అటు ఇటు అవ్వచ్చు స్టిచ్, కాబట్టి తర్వాత కుడుతూ చూపిస్తాను. సారీ మొన్న ఏం చేసాం, అనార్కలి ఫ్రాక్కి మళ్ళీ శారీ ఫోల్డ్ లాగా ఇంకొక ఫోల్డింగ్ వేసాం. కానీ ఇక్కడ వచ్చేసరికి వేరే స్టైల్లో చెప్తాను. చుడీదార్ ప్యాంట్కి వేసుకున్నాము ఫోల్డింగ్, అలానే ఇక్కడ కూడా ఫోల్డింగ్ చుడీదార్ ప్యాంట్కి వేసుకున్నట్టుగా ఫోల్డింగ్. 39.5 ఇంచెస్, కానీ 39.5 ఇంచెస్ యాస్టింగ్ తీసుకోవద్దు. కనీసం 1 ఇంచ్ అన్నా తగ్గించండి లైనింగ్ కాబట్టి. అంటే 38.5 తీసుకోవాలి. పైన ఫస్ట్ బాడీ కోసం మీకు ఎంత పడుతుందో తీసుకోవాలి. బ్యాక్ పడుతుంది
సైజు వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోండి. మొత్తం 10 ఇంచెస్ వరకు వచ్చింది వెడల్పు. 4 ఫోల్డింగ్స్ మీరు వేసాము అంటే బ్యాక్కి ఫ్రంట్కి రెండింటికి వస్తుందనే కదా, కానీ ఇక్కడ మనం మెజర్ చేసింది ఓన్లీ 1 పార్ట్కి. సేమ్ అలానే ఇక్కడ కూడా 1 పార్ట్కి 10 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. కానీ ఇదేంటంటే మనం క్రాస్ ఫోల్డింగ్ వేసాం కాబట్టి ఆల్రెడీ తీసుకున్న దానికి కనీసం ఒక 1.5 ఇంచ్ అన్నా తగ్గించాలి ఇక్కడ మనం మెజర్ చేసేటప్పుడు. అంటే 8.5 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేటట్లు చూసుకోవాలి. దానికోసం మొన్న మనం ఏం చేసాం, పై నుంచి కార్నర్ నుంచి ఒక 9 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఈ 10 ఇంచెస్లో 1.5 ఇంచ్ తగ్గించేసి ఆ 8.5 అనేది ఇక్కడ వచ్చిందా లేదా చూసుకుంటాం. రాలేదు. పై నుంచి ఇంకొక 1 ఇంచ్ అనేది పెంచుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన సరిపోయిందా? 8.5 అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఇది క్రాస్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి విప్పిన తర్వాత కుట్టేటప్పుడు దీనికి సెట్ అయిపోతుంది. హైట్ ఎంత 38.5 ఇంచెస్ కదా మనకు కావాల్సింది. ఇక్కడ తీసుకున్న దాని నుంచి 38.5 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చూసుకొని మార్క్ చెప్పండి. 38.5 ఇంచెస్ మనకి ఇక్కడ వచ్చింది. కానీ ప్రతిసారి ఇక్కడ నుంచి 38.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుందో లేదో మనకి అంత క్లారిటీ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది చూడండి, 48.5. సేమ్ ఈ కార్నర్ దగ్గర అలాగే పట్టుకొని ప్రతిసారి 48.5కి మార్క్ చేయండి. ఇలా గీసిన మార్కింగ్తో ఇంకా కట్ చేసేసుకోండి. ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన క్లాత్లు కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాము. ఇక్కడ క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ ఉన్న దాన్ని ఇప్పుడే కట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కూడా దీన్ని కూడా మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ జాయిన్ చేసుకుంటేనే లుక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. మన అనార్కలి ఫ్రాక్లో 5 నుంచి ఒక 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి సపరేట్ జాయిన్ చేసాము. ఇప్పుడు ఇది కట్ చేసినట్టుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అండ్ సపరేట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్.